నామమునకు వందనాలు. ప్రైజ్లాడండి. కొద్దిసేపు వాక్యం ధ్యానించుకుందాం. దానికన్నా ముందుగా ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, జీవంగల దేవునికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నాకు ఇచ్చిన ధన్యత, కృపను బట్టి, యోగ్యతను బట్టి, శ్రేష్టమైన నామాన్ని బట్టి, పవిత్రమైన నామాన్ని బట్టి నీకే వెళ్ళలేని స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ యేసే ఘనమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దావీదు రాసిన కీర్తన 144, 1, 2, 12 ధ్యానించుకుందాము. అక్కడ మరి దావీదు రాసినట్టుగా నా ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడును గాక. దావీదు ఇక్కడ ఆశ్రయ దుర్గమగు యెహోవా అని ఇక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. మరి నా ఆశ్రయమా, నా దుర్గమా, నాకు ఆశ్రయం నువ్వే దేవా, నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను, నిన్ను మహిమపరుస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను అని వాక్యంలో చెప్పబడుతుంది. నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటం నేర్పున వాడై ఉన్నాడని వాక్యంలో ఉంది. నా చేతులకు యుద్ధము, మరి సైతాన్ శక్తులను ఆ యుద్ధము రాకుండా వ్రేళ్లకు మరి జయించాలని ఇక్కడ మరి దావీదు మాట్లాడుచున్నాడు. నా వ్రేళ్లకు పోరాటం నేర్పు వాడై ఉన్నాడు. దేవునికి అడ్డుపడకుండా, దేవునికి మరి వినయ విధేయత, దేవునికి రక్షణ అయి, దేవునికి దగ్గరగా, దేవునికి ఆశ్రయమై మనము ఉండాలని అక్కడ వాక్యంలో చెప్పబడుతుంది. నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటం నేర్పువాడై ఉన్నాడని వాక్యంలో చెప్పబడుతుంది. ఆయనకు మరి మనము విధేయత కలిగి ఆయనకు లోబడి ఉండాలని వాక్యంలో చెప్పబడుతుంది. మరి రెండో మాట, ఆయన నా కృపనిధి, ఆయన కృపగలవాడు, ఆయన దయగలవాడు, ఆయన మంచివాడు అని అక్కడ చెప్పబడుతుంది. నా కోట, నన్ను ఆశ్రయించేవాడు, నన్ను తప్పించేవాడు ఆయనే, నన్ను బలపరచువాడు ఆయనే. నా కేడమును నా ఆశ్రయించేవాడు ఆయన అని వాక్యంలో చెప్పబడుతుంది. నా జనులు నన్ను లోపరచబడి ఉన్నారు అని వాక్యంలో చెప్పబడుతుంది. నా జనులు నన్ను లోపరచబడి ఉన్నారు అని చెప్పబడుతుంది. ఆయన జనులు ఆయనను ఆశ్రయించువాడు, ఆదుకునేవాడు, ఆయనకు లోబడే వారని ఇక్కడ దావీదు చెప్పబడుతుంది. మరి అదేవిధంగా 12వ వచనంలో కూడా మరి యవ్వన కాలమున నా కుమారులు ఎదిగిన మొక్కల వలె, కుమారులు ఎలా ఉంటారు? ఎదిగిన మొక్కల వలె ఉంటారు. మరి ఇటు అటు నలగకుండా వాళ్ళు మరి యవ్వన బిడ్డలు కదా. యవ్వన కాలమున దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ధన్యత, కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాము. మరి పెద్దవారైపోయినాక వారు మరి దేవుని వాక్యంలో ఉంది, బాలుడు నడవవలసిన మార్గం వారికి నేర్పము, పెద్దవాడైపోయినాక తొలగిపోవడని వాక్యంలో చెప్పబడింది, సామెతలో చెప్పబడింది. మరి వారు ఎదిగినాక వారి ఇష్టానుసారంగా మరి వారి దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మరి తల్లిదండ్రుల మాటకు లోబడి ఉండాలి. విలాప వాక్యంలో మరి రేజి మొదటి జామున లేచి మరి వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. తల్లిదండ్రులు మరి వారి కొరకు రేజి మొదటి జామున లేచి మరి నీళ్లు కుమ్మరించినట్టుగా మరి ప్రార్థన చేయాలని వాక్యంలో మరి చెప్పబడిందండి. మరి బిడ్డలు ఎదిగి పెద్దవారైనప్పుడు మరి దేవుని సేవలో మరి ఒక సంఘ సభ్యులుగా ఉండాలని వాక్యంలో మరి చెప్పబడుతుంది. అదేవిధంగా మరి మా కుమార్తెలు ఎలా ఉండాలి? నగరుకై చెక్కిన మూల స్తంభం వలె ఉండాలని ఉంది. వారు మరి కుమార్తెలు ఎలా ఉండాలంటే గౌరవం కలిగి, వినయ విధేయత కలిగి ఉంటారు. యవ్వన కుమార్తెలు ఎంతో చక్కగా మరి విధేయతో గౌరవం కలిగి ఉండాలని
మరి వాక్యంలో చెప్పబడుతుందండి. మరి దేవునికి వందనాలు. మరి కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.